డాక్టర్ గారు రక్తస్రావానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా కారణమని చెప్పారు కదా, మరి ఇది మనం త్వరగా గుర్తిస్తే బిడ్డని కాపాడవచ్చు అంటారా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక మనం త్వరగా గుర్తిస్తే తల్లిని రక్షించగలుగుతాం. బిడ్డని 100% ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డని రక్షించడం అనేది జరగదు. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒకసారి ట్యూబ్లో అతుక్కుని పెరగటం మొదలుపెట్టిన తర్వాత మనం ఒక్కొక్కసారి అవసరమైతే ట్యూబ్ కనుక చిట్లిపోయి ఉంటే ట్యూబ్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. లేదా ట్యూబ్ కనుక బాగానే ఉన్నా కూడా ట్యూబ్ని ఓపెన్ చేసి ఆ ట్యూబ్లో నుండి లోపల ఉన్న ప్రెగ్నెన్సీని తీసేసి ట్యూబ్ని శుభ్రం చేసి వదిలేయాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ గర్భిణీని మనం దాన్ని సేవ్ చేయలేం. అంటే చాలామంది పాపం పేషెంట్స్ అడుగుతారు, ఎందుకంటే ఈ ఇన్ఫెర్టిలిటీ చికిత్సల తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది మామూలుగా కంటే. అందుకని వారు ఎంతో కష్టపడి ఈ ప్రెగ్నెన్సీ కొరకు ఎంతో చికిత్స తీసుకున్న తర్వాత ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఇది తీసేయాలమ్మా అని చెప్పినప్పుడు చాలామంది తప్పనిసరిగా అడుగుతారు, అంటే ఇక్కడ ఈ బేబీని తీసి యూట్రస్లో పెట్టి పెంచవచ్చు కదండి అని. అంటే మనకి దానికి ఒకసారి ఎప్పుడైతే ఆ అతుక్కున్న చోట నుండి విడదీసామో ఆ పిండం పోతుంది, చనిపోతుంది. ఇంకా దానికి మళ్ళీ తిరిగి అతుక్కుని పెరిగే కెపాసిటీ ఉండదు. అందుకని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడైనా ఇంకా బిడ్డ యొక్క ఆశ అనేది 100% ఉండదు. ఒక్కొక్కసారి కానీ ఎక్టోపిక్ అనేది తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం. మొట్టమొదటి 3 నెలల్లో తల్లి ప్రాణాలు పోవటానికి అంటే మెటర్నల్ మోర్టాలిటీకి చాలా అత్యంత సాధారణమైన కారణం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ఇది ఒక్క మన దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తల్లులు మొదటి 3 నెలల్లో చనిపోతారు. ఎందుకంటే వారికి అర్థమయ్యి డయాగ్నోసిస్ జరిగి హాస్పిటల్ చేరుకునే లోపలే విపరీతంగా లోపల ఇంటర్నల్ హెమరేజ్ జరగటం, ప్రాణాలు పోవటం జరుగుతుంది. అందుకని ఎక్టోపిక్ ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాల్సి ఉంటుంది. మరి 2వ త్రైమాసికంలో రక్తస్రావానికి గల కారణాలు ఏమిటంటారు? ఇప్పుడు దాదాపు మనకి 2వ త్రైమాసికంలోనూ 3వ త్రైమాసికంలోనూ కూడా రక్తస్రావం జరగటానికి దాదాపు ఒకే రకమైన కారణాలు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటంటే 3వ నెల నుండి 6వ నెల వరకు 2వ త్రైమాసికం అంటే సెకండ్ ట్రైమిస్టర్ అన్నమాట. ఇటువంటి సమయంలో గనక రక్తస్రావం జరిగితే ప్రీటర్మ్ లేబర్, ఎబార్షన్ లేదా ప్రీటర్మ్ లేబర్ జరగటానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఈ సమయంలో గనక గర్భం పోవటం జరిగితే బిడ్డ బతకటానికి అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. ఒకవేళ బ్రతికినా కూడా మనం దాని కొరకు ఎంతో చికిత్స అది చేయాల్సి ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్లో పెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే అసలు 6 నెలలకు ముందు బ్రతకటం చాలా కష్టం. మరి 6 నెలలు పూర్తయిన తర్వాత కొంతవరకు ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ అయినా కూడా ప్రమాదం. అందుకని 2వ త్రైమాసికంలో ఎప్పుడైతే మనకి సీరియస్గా బ్లీడింగ్ కనపడిందో అప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఒక కారణం ఏంటంటే ఇన్కాంపిటెంట్ సర్విక్స్, అంటే గర్భాశయ ద్వారం వదులు కావటం, దాని ద్వారా మనకి గర్భిణీ లోపల నిలవకుండా జారిపోవటం అన్నమాట. అంటే ఇటువంటి వారికి నొప్పులు ఎక్కువగా రావు. ముందుగా ఏమవుతుందంటే కొద్దిగా ముందుగా వైట్ డిశ్చార్జ్ కనపడటం, అది కూడా ఒకలాంటి మ్యూకస్ అంటే జిగురులాగా డిశ్చార్జ్ కావటం, దాంతోపాటు కొద్దిగా బ్లీడింగ్ కావటం, ఇవి ముఖ్యమైన లక్షణాలు. దాంతోపాటు కొద్దిపాటి నడు నొప్పి ఉంటే ఉండొచ్చు, కానీ పొట్టలో నొప్పి ఉండదు వీళ్ళకి. అందుకని తెలుసుకోలేకపోతారనమాట. వారు అప్పటికే గర్భాశయ ద్వారం మొత్తం కనుక తెరుచుకుని ఉంటే ఇంకా దాన్ని ఆపటం చాలా కష్టం అవుతుంది. మరి అలాగే 7వ నెలలో కూడా 7వ నెల ముందు భాగంలో కూడా ఇటువంటి లక్షణాలు కనపడవచ్చు. ప్రీటర్మ్ లేబరు, మనకి గర్భాశయం నుండి లోపల నుండి బ్లీడింగ్ వస్తుంది అని అంటే లోపల మాయ కిందకైనా ఉండొచ్చు. దీన్ని ప్లెసెంటా ప్రీవియా అంటారు. అంటే మాయ అనేది మామూలుగా గర్భాశయం పై భాగంలో గర్భాశయం గోడ కత్తుక్కుని ఉంటుంది. దీని ద్వారానే మొత్తం రక్త ప్రసరణ, మరి ఆహార పదార్థాలు కానీ ఆక్సిజన్ కానీ సరఫరా అంతా శిశువుకి ఈ మాయ ద్వారానే జరుగుతుంది. ఈ మాయ అనేది మామూలుగా ఏమిటంటే గర్భాశయం పై భాగంలో ఉంటుంది. అటువంటప్పుడు కాన్పు జరిగిన తర్వాతనే మాయ అన్నది విడిపోయి బిడ్డ తర్వాత వెనకాల రావటం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ బర్త్ అని కూడా అంటారు అందుకే దీన్ని. అలా కాకుండా ఈ మాయ గర్భాశయం కింద భాగంలో ఏర్పడుతుంది కొంతమందికి. ఈ తర్వాత నెలల్లో రాను ఈ బ్లీడింగ్ కావటం, అప్పుడప్పుడు కనపడడం, ముందుగా కొద్దిపాటిగా కనపడటం, రాను తర్వాత ఎక్కువ కావచ్చు. ముఖ్యంగా 3వ త్రైమాసికంలో ఇటువంటి దానికి బ్లీడింగ్ బాగా ఎక్కువగా కావటం జరుగుతుంది. ఈ ప్లెసెంటా ప్రీవియా అంటారు దీన్ని. ప్లెసెంటా ప్రీవియా అనేది తల్లుల మరణాలకి
ఒక ముఖ్యమైన కారణం. మరి ఇంకొక కారణం ఏంటంటే అబ్రప్షన్. అబ్రప్షన్ అంటే ఇందాక మనం మాయ కిందకు ఉండటం గురించి చెప్పుకున్నాం. కిందకు ఉన్నప్పుడు అప్పుడప్పుడు బ్లీడింగ్ కావటం అనేది తరచూ జరగవచ్చు. అయితే మామూలుగానే ఉన్న ప్లెసెంటా అంటే గర్భాశయం పై భాగంలోనే ఉన్న నార్మల్ ప్లెసెంటా కూడా ఒక్కొక్కసారి గర్భాశయం గోడ నుంచి ముందుగానే విడిపోతుంది. అసలు మామూలు పరిస్థితిలో కాన్పు జరిగిన తర్వాత కానీ మాయ సెపరేట్ కాకూడదు. కానీ గర్భవతిగా ఉన్నప్పుడే, ఇంకా పిండం లోపల ఉన్నప్పుడే ఆ మాయ గనక విడిపోతే దాన్ని అబ్రప్షన్ అంటారు. అంటే అది చాలా ఆకస్మికంగా జరుగుతుందన్నమాట. ఉన్నట్టుండి విపరీతమైన కడుపులో నొప్పి, బ్లీడింగ్ కావటం, బిడ్డ కదలికలు తగ్గిపోవటం, ఇంకా మనం కనుక ఆలస్యం జరిగితే ఇది డయాగ్నోస్ చేయటంలో కానీ ఆమె హాస్పిటల్కి రావటంలో కానీ ఆలస్యం కనుక జరిగితే ఇది కూడా, ఈ అబ్రప్షన్ అనేది కూడా తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా ప్రమాదం. ఇది తల్లుల మరణానికి ముఖ్యమైన కారణాల్లో ఇది ఇంకొకటి. మరి ఇలా జరగడం వల్ల తల్లి బిడ్డలకి ఎటువంటి ప్రమాదం ఉందంటారు? చాలా ప్రమాదం. ఇందాక మనం చెప్పుకున్నాం మెటర్నల్ మోర్టాలిటీకి ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. తల్లులు మరణించే అవకాశం ఉంటుంది, బిడ్డలు కూడా. అంటే ప్లెసెంటా ప్రీవియాతో మామూలుగా ఏంటంటే చాలా విపరీతమైన రక్తస్రావం జరిగితే తప్ప మనం సిజేరియన్ చేసి వెంటనే బిడ్డను బయటికి తీయగలిగితే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ అబ్రప్షన్ అనే దాంట్లో మాత్రం, అంటే మామూలుగా పై భాగంలోనే ఉన్న మాయ విడిపోతే మాత్రం అది చాలా ప్రమాదం అనే చెప్పాలి. బిడ్డ కడుపులో చనిపోవటం జరుగుతుంది. మరి తల్లికి కూడా ఇంకా కిడ్నీస్ ఫెయిల్ కావటం, నెత్తురు గడ్డగట్టే వ్యవస్థ అది ఫెయిల్ కావటం, దాని మూలాన విపరీతమైన రక్తస్రావం జరగటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. తల్లి బిడ్డలకి ఇద్దరికీ ప్రమాదమైన పరిస్థితులు ఇవి. డాక్టర్ గారు, 7 నుంచి 9 మధ్య ఏమైనా బ్లీడింగ్ కనబడితే కొంతమంది మహిళలు టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి అలా జరగడానికి గల కారణాలు ఏమంటారు? మరి 7వ నెల నుండి 9వ నెల వరకు ఏంటంటే ఇంకా 7 అయిపోయింది, లేకపోతే 7 మొదలుపెట్టింది అంటే బిడ్డ మీద రాను రాను మనకి నమ్మకం పెరుగుతూ ఉంటుంది కదా, మన చేతికి వస్తుంది అని చెప్పి. మరి ఎప్పుడైతే బ్లీడింగ్ కనపడిందో అది అసహజం కనుక న్యాచురల్గానే చాలా భయపడుతూ ఉంటారు. భయపడవలసిందే కూడా. మామూలుగా ఏంటంటే కాన్పు అయ్యే సమయానికి కొద్దిగా ముందు మాత్రం కొద్దిపాటి రక్తస్రావం కనపడవచ్చు. దీన్ని షో అని అంటారు. అంటే ఈ షో అనేది కాన్పు జరగబోతుంది అన్నదానికి ఒక సూచన. కానీ ఈ పరిస్థితిలో తప్ప, అంటే నొప్పులు మొదలవబోతున్నప్పుడు తప్ప మిగతా సమయంలో ఎప్పుడు రక్తస్రావం అనేది కనపడకూడదు. అందుకని కనపడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. మరి 3వ త్రైమాసికంలో కూడా ఇందాక మనం చెప్పుకుంటాం ప్లెసెంటా ప్రీవియా, అబ్రప్షను, ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇటువంటివి. ఇవి కాకుండా ఇంకొక కారణం కూడా మామూలుగా ఎక్కువగా 3వ త్రైమాసికంలో కనపడేది రప్చర్ యూట్రస్. రప్చర్ యూట్రస్ అనేది ఒక ప్రాణాంతకమైన కాంప్లికేషన్. అది అంటే ఇవాళ రేపు దాని ఇన్సిడెన్స్ చాలా వరకు తగ్గింది. కానీ పూర్వకాలం ఏమిటంటే అబ్స్ట్రక్టెడ్ లేబర్ అని చెప్పి పల్లెటూళ్ళల్లో ఎక్కడ డాక్టర్లు కానీ శిక్షణ పొందిన నర్సులు కానీ ఆయాలు కానీ లేకుండా మంత్రసానులు కాన్పు చేసే పరిస్థితుల్లో ఏమయ్యేదంటే లోపల బిడ్డ పొజిషన్ ఎలా ఉన్నా, బిడ్డ నిలువుగా ఉన్నా, అడ్డంగా తిరిగినా, ఏ రకంగా ఉన్నా కూడా నొప్పులు పడి 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 చివరి దశకు వచ్చింది ఉమ్మనీరంతా పోయి లోపలంతా డ్రై అయిపోయి లోపలికి బ్యాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్ వచ్చి బిడ్డది కాలో చెయ్యో బయటకు వచ్చి అక్కడి నుంచి ఆ లేబర్ ఆగిపోయి దీన్ని అరెస్టెడ్ లేదా అబ్స్ట్రక్టెడ్ లేబర్ అని అనేవాళ్ళం అనమాట పూర్వకాలం. ఇటువంటివి చాలా ఎక్కువగా ఉండేవి. ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే గర్భాశయం నొప్పులు వచ్చి 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 సడన్గా ఆగిపోతాయి. అంటే ఆ పరిస్థితిలో గర్భాశయం చిట్లిపోయేది. ఇక తట్టుకోలేక ఆ పెయిన్స్కి గర్భాశయం చిట్లిపోవటం, వెంటనే బిడ్డ కడుపులో చనిపోవటం. తల్లిని వెంటనే హాస్పిటల్కి తరలించే సదుపాయం కనుక లేకపోతే తల్లులు కూడా మరణించడం జరిగేది. ఇది ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్లే, అంటే బిడ్డ అడ్డంగా ఉన్నప్పుడు లేదా తల దూరటానికి ఈ పెల్విస్ కటివలయం లోపల సరిపోయినంత చోటు లేనప్పుడు, అటువంటప్పుడు ఈ అబ్స్ట్రక్టెడ్ లేబర్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఇది ఇంకొక ముఖ్యమైన కారణం 3వ త్రైమాసికంలో. అయితే ఇప్పుడు అబ్స్ట్రక్టెడ్ లేబర్లు చూడటం లేదు ఎక్కువ, ఇంకొక రకమైన రప్చర్ చూస్తున్నాం. అదేమిటంటే సిజేరియన్ స్కార్ రప్చర్. ఇప్పుడు పూర్వం సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మామూలుగానే కావచ్చు, మనం ఒక ట్రయల్ ఇచ్చి చూద్దాం నార్మల్ అవుతుందేమో ఈసారి అని చూస్తారు. ఒక్కొక్కసారి పేషెంట్లు కూడా వాళ్ళు భయపడి హాస్పిటల్కి రాకుండా, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసేస్తారేమో, ఇంట్లోనే ట్రై చేద్దాం, మంత్రసాన్ని పిలుద్దాం అని చెప్పి ఊళ్ళల్లో అలా ఆ రకంగా కూడా ప్రయత్నం చేస్తారు. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ స్కారు బలహీనంగా ఉంటుంది. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఎక్కడైతే కుట్లు వేశారో ఆ భాగం అక్కడ ఏమవుతుందంటే మరీ విపరీతంగా నొప్పులు వచ్చినా, బిడ్డ పెద్దగా ఉన్నా, లేదా కాన్పు సజావుగా నొప్పులు సజావుగా రాకపోయినా ఈ స్కార్ భాగంలో చిట్లిపోవటం జరుగుతుంది.
ఇది కూడా చాలా ప్రమాదకరమైన సమస్య. ఒకసారి చిట్లిపోయింది, గర్భాశయం రప్చర్ అయింది అంటే దాదాపు 100% బిడ్డ చనిపోతుంది. తల్లి ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని ఇటువంటి పరిస్థితి ఉంటే వెంటనే తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయని చెప్పారు కదా, మరి డయాగ్నోసిస్ చికిత్స ఎలా ఉంటుందంటారు? డయాగ్నోసిస్ అనేది చాలా వరకు డాక్టర్లు మొట్టమొదటిగా పేషెంట్ లక్షణాలను పరిశీలించి చూసినప్పుడు చాలా వరకు అర్థమవుతుంది. ఇకపోతే డయాగ్నోసిస్ ఖచ్చితంగా చేయటానికి కొన్ని పరీక్షల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అనేది, అల్ట్రాసౌండ్ స్కాన్ ముఖ్యంగా. ఎందుకంటే ఎప్పుడైతే రక్తస్రావం అవుతుందో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ వలన మనకి బిడ్డ యొక్క పరిస్థితి తెలుస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉందా, పెరుగుదల బాగుందా, ఉమ్మనీరు బాగుందా లోపల, మరి మాయ అనేది ఎక్కడుంది, పైకి ఉందా కిందకుందా, అంటే ప్లెసెంటా ప్రీవియా ఉందా, లేదా మాయ విడిపోయి మాయ వెనకాలన్నీ నెత్తురు గడ్డలు కలెక్ట్ అవటం, ఎబ్రప్షన్ ఇది జరిగిందా, ఇవన్నీ కూడా మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసిపోతాయి. కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం ముఖ్యం. తర్వాత తల్లి పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి తల్లులు హాస్పిటల్కి వచ్చేటప్పటికే షాక్లో ఉంటారు. షాక్లో ఉండటం అంటే శరీరంలో సగం రక్తంలో సగం భాగం కనుక పోతే ఇప్పటికీ వాళ్ళు పాలిపోయి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటారనమాట. అటువంటప్పుడు గబగబా బ్లడ్ అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళ కొరకు ఎంత నెత్తురు అయితే పోయిందో అదంతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా ఎక్కించాలి. పరిస్థితి కొంత బాగుపడిన తర్వాత ఏ రకంగా అయితే కాన్పు చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో ఆ రకంగా కాన్పు చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇటువంటి పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారానే కాన్పు చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, చివరిగా చెప్పండి, గర్భవతులు ఇలాంటి సమయంలో బ్లీడింగ్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే 100% మనం అది జరగకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవచ్చు. కానీ ముఖ్యంగా చేయవలసినవి ఏమిటంటే తరచుగా డాక్టర్తో తప్పనిసరిగా చెకప్ చేయించుకోవటం. ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుకుంటే, అంటే ఇలా బ్లీడింగ్ కావటానికి ఉదాహరణకి మనం స్కాన్ చేసి చూసినప్పుడు మాయ కిందకుంది, ప్లెసెంటా ప్రీవియా, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ముందుగానే సలహా చెప్తాం. బాగా దూర ప్రయాణాలు, కుదుపులు, ఆటోలు ఇటువంటివి చేయొద్దు. తర్వాత భర్తతో కలయిక అనేది జరగకూడదు. ఎక్కువగా శ్రమ పడటం అది జరగకూడదు. మిగతా పనులవన్నీ మామూలుగానే చేసుకోవచ్చు. ఉద్యోగం చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ చేయొచ్చు. అందుకని ముందు జాగ్రత్తలు కొన్ని అన్నమాట. అలాగే ఇంతకుముందు ప్రీటర్మ్ లేబర్ అయిన, అంటే నెలలు నిండకుండా కాన్పు జరిగిన స్త్రీలు ఉన్నారు. అటువంటి వారికి కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కసారి ఆల్రెడీ బ్లీడింగ్ కనుక కనపడితే అటువంటి వారు కూడా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రయాణాలు, అతిగా శ్రమించటం, ఎక్కువ పని చేయటం, అలిసిపోవటం, ఇటువంటివన్నీ జరగకుండా చూసుకోవాలి. మామూలు జనరల్ కండిషన్ కనుక బాగుంటే కొద్దిపాటి బ్లీడింగ్ అయినా తట్టుకోగలుగుతారు. ముందుగానే రక్తహీనత ఉంటే అది కూడా తట్టుకోలేకపోతారనమాట. అందుకని జాగ్రత్తలు అనేవి ఆ ఆరోగ్య పరిస్థితిని బట్టి, లోపల ఏ జబ్బు ఉందో దాన్ని బట్టి ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, గర్భవతుల్లో రక్తస్రావం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సలహాలు, సూచనలు అనేది, ఎటువంటి చికిత్సా విధానం చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్. మీ విలువైన సమయాన్ని మా CVR ప్రేక్షకులకు అందించినందుకు కృతజ్ఞతలు.